వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ, జిల్లా కలెక్టర్ సగిలి షాన్మోహన్ మరియు మత్స్యశాఖ అధికారులతో కలిసి ఏలేరు జలాశయంలో 10 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ చేప పిల్లల విడుదల ద్వారా స్థానిక మత్స్యకారుల జీవనోపాధి బలోపేతం చేయడం, వారికి స్థిరమైన ఆదాయ మార్గాలను అందించడం, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని అన్నారు. జలాశయంలో చేపల పెంపకం ద్వారా ఏలేరు పరిసర గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి, వారి సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉంది. ఆధునిక పథకాలు, శిక్షణా కార్యక్రమాలు, సబ్సిడీ నిధులు అందించి వారి జీవితం మరింత సుస్థిరంగా మారేలా కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను మత్స్యకారులు సక్రమంగా వినియోగించుకొని లబ్ధి పొందాలని, ప్రతి మత్స్యకారుడు, ప్రతి మత్స్యకార కుటుంబం ప్రగతి పదంలో నడవాలని, వారి జీవితం సంతోషంగా సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు, స్థానిక ప్రజలు, మత్స్యకారులు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జలాశయంలో చేపల విడుదల కార్యక్రమానికి నాతో పాటు ఇన్స్పెక్టర్ గారు వెల్కమ్ ప్లీజ్. జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీ సగిలి షణ్మోహన్ గారికి, అదేవిధంగా మత్స్యశాఖ అధికారి అయినటువంటి కృష్ణారావు గారికి, లావణ్య గారికి, లావణ్య గారికి, వేదిక మీద ఉన్న మన ఏలేరు జలాశయం ప్రాజెక్టు చైర్మన్ పెద్దలు వీరబాబు గారికి, పెద్దబాబు గారికి, మోహన్ గారికి, అలాగే పెద్దలు రాజు గారికి, ఇలా వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందు ఏలేరు నగర పంచాయతీ మండలం నుంచి వచ్చిన, గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు, సిబ్బందికి అందరికీ కూడా, మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ చేపల విడుదల కార్యక్రమం ఏదైతే మన కూటమి ప్రభుత్వం మత్స్యశాఖ వారి ఆధ్వర్యంలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలి,